ఆర్ఎస్పీ గురించి కూడా మాట్లాడిన 1953 సంవత్సరంలో ఆనాడు ఐ థింక్ నెహ్రూ గారు ప్రారంభించారు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ను. 50 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ ఈవెన్ 1963 ఐ బిలీవ్ 50 ఏళ్ల తర్వాత కూడా ఎస్ఆర్ఎస్పీలో ఎన్నడూ 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారలేదు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఎస్ఆర్ఎస్పీలో హార్డ్లీ 6 లక్షలు వారితే ఎక్కువ. కేసీఆర్ గారు వచ్చినాక ఎస్ఆర్ఎస్పీ టు లోయర్ మానే డ్యామ్ కాలువల్ని బాగు చేసినాం, స్ట్రక్చర్స్ బాగు చేసినాం. ఎల్ఎండి నుంచి కిందికి పోయే కాకతీయ కాలువకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువను బలోపేతం చేసినాం, స్ట్రక్చర్స్ను బలోపేతం చేసినాం. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎస్పీకి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోయి అడుగు, భూపాలపల్లెలను అడుగు, నర్సంపేట వాళ్ళని అడుగు, మహబాద్ వాళ్ళని అడుగు, డోర్నకల్ వాళ్ళని అడుగు, నీళ్ళు ఎప్పుడొచ్చినాయి ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో, సూర్యాపేట వాళ్ళని అడుగు, కోదాడ వాళ్ళని అడుగు, తుంగతుర్తి వాళ్ళని అడుగు. ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్ళు వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి. నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది బీఆర్ఎస్. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్ఎస్.